अस्सलाम वालेकुम नाज़रीन, आप देख रहे हैं टीवीएन न्यूज़। చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. ఫస్ట్ టైం పోయినప్పుడు ఇది నా పాప చేతిలో పోయింది. అంటే తను బస్సులో ట్రావెల్ చేస్తుంది. తను కాలేజీ స్టూడెంట్. ఎంత ఏడ్చిందంటే ఆ రోజు చాలా ఏడ్చింది పాపం. తను ఫస్ట్ టైం ఈ ఫోన్ తీసుకుంది. వాళ్ళు కాలేజీలో పీడిఎఫ్లు అవన్నీ చాలా ఉంటాయి కదా, చాలా కష్టపడి తీసుకున్నాం ఈ ఫోను. డాడీ కొనిచ్చిండు. 1 మంత్లోనే ఫోన్ పోయింది. చాలా ఏడ్చింది. పోలీస్ వాళ్ళందరూ అన్నారంట, అమ్మ ఏడవకు రా, నీకెందుకు 10 డేస్లో మేము ట్రాక్ చేసి నీ ఫోన్ నీకు ఇస్తాము, ఏడవద్దని చాలా సపోర్ట్ చేశారంట. నిజంగానే 10 డేస్లో ఇచ్చారు. తను ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే ఆ రోజు అసలు అసలు మాటల్లో చెప్పలేను నేను. అండ్ సెకండ్ టైం మా హస్బెండ్ ఫోన్ పోయింది. తను రిక్వెస్ట్ చేశారు కూతుర్ని, అమ్మ నేను తీసుకెళ్తాను రా, నా ఫోన్ పోయింది, కావాలి నాకు అర్జెంట్ అని చెప్పి తీసుకున్నారు. హాఫ్ అన్ అవర్లో వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళారు. హాఫ్ అన్ అవర్లో ఫోన్ పోగొట్టుకున్నారు. ఆ రోజు చాలా ఏడ్చింది, డాడీ ఇది పోయిన ఫోను లక్కీగా దొరికింది, నా లక్కీ ఫోన్ని పోగొట్టావు నువ్వు, నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను. దాని మీద ఒక చిన్న స్క్రాచ్ పడినా తను ఎంత ఫీల్ అయ్యేదంటే, డాడీ ఏంటి డాడీ ఇలా స్క్రాచ్ చేసావు, ఇది నా లక్కీ ఫోన్ కదా, ఎందుకు తీస్తావు, ఎందుకు యూజ్ చేస్తావు అంటుండే. అంత హ్యాపీగా ఫీల్ అయిపోయి మళ్ళీ ఫోన్ పోయేసరికి ఇంకా చాలా ఫీల్ అయిపోయింది. ఈసారి దొరుకుతుందో లేదో మమ్మీ, ఫస్ట్ టైం అయితే లక్కీగా దొరికింది, ఈసారి దొరుకుతుందో లేదో అని అన్నారు. లక్కీ కాదండి, ఇక్కడ మన పోలీస్ వల్ల కష్టం ఇది. నేనైతే అలానే చెప్తాను, లక్కీ కాదు. వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఈ ఫోన్ మళ్ళీ నా చేతికి రాలేదు. ఈరోజు నిజంగా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మాటల్లో చెప్పలేను. మెనీ థ్యాంక్స్ అండి.